హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, సంపత్ నంది అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబో ఫిలిం 10-2 టైటిల్ గంజాయి శంకర్ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది టుమారో మార్నింగ్ 8:55 AM రివీల్ చేయబోతున్నారు. చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. సంపత్ నంది గారి డైరెక్షన్ నుంచి మూవీస్ అయితే చూడడానికి బాగానే ఉంటాయి. సో ఇందులో మనకి సాయి ధరమ్ తేజ్ గారు ఒక సరికొత్త న్యూ లుక్లో కనబడబోతున్నారు. సో చూడవచ్చు, ఇప్పుడు రివీల్ చేసిన పిక్లో మీరు మెడ మీద ఆ సూలపు టాటూ అలానే చోపోగు. సో చూద్దాం గ్లిమ్స్ అనేది ఎంత మాత్రం ఇంపాక్ట్ ఇస్తుందో. నెంబర్ 2, మా ఊరి పొలిమేర పార్ట్ 2 ఆఫీషియల్ ట్రైలర్ అయితే అవుట్ అయింది. ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్ వచ్చేసి. పక్కా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. అయితే ఈసారి థియేటర్స్లో మీరు కానీ ఇంకా ట్రైలర్ని చూడకపోయింటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. అలానే ఫ్రెండ్స్, ఎవరైనా పార్ట్ 1 కానీ ఇంకా చూడకపోయింటే Disney+ హాట్‌స్టార్లో ఉంది, చూసేయండి. దానికి కంటిన్యూషన్గానే పార్ట్ 2 అయితే ఉంటుంది. నెంబర్ 3, డైరెక్టర్ మిస్కిన్ నుంచి స్టార్ట్ అవబోతున్న న్యూ ప్రాజెక్ట్ స్టారింగ్ విజయ్ సేతుపతి షూటింగ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి బిగించబోతున్నారు. ఇందులో విలన్గా వచ్చేసి జయరామ్ గారు యాక్ట్ చేయబోతున్నారు. నెంబర్ 4, లోకేష్ కనకరాజ్ పాస్ట్లో మా నగరం మూవీ రిలీజ్ అయిపోయినాక ఒక ఫిలిం అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఆ ఫిలింకి కొన్ని రోజులు వర్క్ చేసి మరి ఆ ప్రాజెక్ట్ అనేది బిగిన్ అయితే కాలేదు. అదే ఇరుంబుకై మాయావి. ఇందులో సూర్య గారిని తీసుకుందాం అనుకున్నారు. సో రీసెంట్గా వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ వచ్చేసి కార్తీ గారి కోసం అయితే రాశారంట. తర్వాత వచ్చేసి ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభు గారు ఈ ప్రాజెక్ట్ అనేది సూర్య గారికి బాగుంటుందని చెప్పంగానే సూర్య గారి కోసం అయితే రెడీ చేశారంట. ఈ ప్రాజెక్ట్కి లోకేష్ కనకరాజ్ గారు 7 months వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చేశారంట. అయినా ఇందులో సీజీ వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అప్పట్లో లోకేష్ కనకరాజ్ గారికి సీజీ గురించి అంతగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది షెల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో మేబీ ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ అనేది లోకేష్ కనకరాజ్ గారు ఖచ్చితంగా స్టార్ట్ చేయవచ్చు. నెంబర్ 5, లియో మూవీ నుంచి మరొక ఎక్సైటింగ్ న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీలో మనకి కనబడే ప్రైమ్ క్యారెక్టర్స్ పోస్టర్లు అయితే ఉన్నారు. నెంబర్ 6, వృషభ బిగిన్ చేసిన సెకండ్ షెడ్యూల్ వచ్చేసి టిల్ నవంబర్ వరకు జరగబోతుంది. ఇంకో న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసి దసరా స్పెషల్గా రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 7, డంకీ స్టారింగ్ షారూక్ ఖాన్ అండ్ తాప్సీ పన్ను ప్రొడక్షన్ వారు మరొకసారి రిలీజ్ గురించి కన్ఫర్మ్ అయితే చేశారు. ఎస్టర్డే వచ్చిన రూమర్స్ అంతా ఫేక్ అని చెప్పేసి కొట్టిపడేశారు. మనకి ఎస్టాజ్ ఫిల్మ్స్ వారు ఈ మూవీని December 22 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, కిస్మత్ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ October 15 రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది October 15 అయితే ఉండబోతుంది. ఈవినింగ్ 6 PM స్టార్ట్ చేయబోతున్నారు. వెన్యూ వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పకళా వేదిక. సో మీ దగ్గర పాస్ కానీ ఉంటే మీరు ఈవెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 10, శివరాజ్ కుమార్ గారి ఫిలిం గోస్ట్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి October 19 థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. అయితే మనకి తెలుగు వర్షన్ అనేది రావడం లేదు. 1 week పోస్ట్ పోన్ అయితే చేశారు. బికాస్ మనకి దసరాకి ఇప్పటికే 3 movies వరకు ఉన్నాయి. సో ఆ 3 movies వరకు థియేటర్స్ అయితే కావాలి కదా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో, అది తెలుగు వర్షన్కి. సో అందుకే ఈ మూవీని 1 week పుష్ చేయడం జరిగింది. మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో తెలుగు వర్షన్ గోస్ట్ అయితే వస్తుంది. October 19 కన్నడ వర్షన్ అండ్ తమిళ వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 11, క్రిస్టఫర్ నోలన్ నుంచి వచ్చిన ఫిలిం ఓపెన్ హైమర్. ఇది ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్ R-rated బయోగ్రఫీ హిస్టారికల్ డ్రామా ఫిలిం. 3 hours రన్ టైం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. November 21 నుంచి మనకి బుక్ మై షో అలానే అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్లో మూవీ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అలానే హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12, రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం హర్కారా. ఇది హిస్టారికల్ డ్రామా ఫిల్మ్గా ఉంటుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 8 out of 10 అయితే ఇచ్చున్నారు. సో మూవీ అయితే బాగున్నట్టుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి తెలుగు వర్షన్ అలానే హిందీ వర్షన్ అనేది యాడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 13, 2018 వచ్చిన సౌత్ కొరియన్ ఫిలిం బిలీవర్. దీనికి సీక్వెల్ పార్ట్ అయితే వస్తుంది. బిలీవర్ 2 మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మీరు కానీ ఇవన్నీ చూద్దామనుకుంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో బిలీవర్ 2ని ప్రీమియర్ చేయబోతున్నారు November 17 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా.
కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 14 2023 ఇయర్లో వచ్చిన ఫిలిం క్విక్ శాండ్. ఇది అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 4.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చినారు. సో టైం పాస్ ఫిలిం అనుకుంటాను ఇది. ఈ మూవీని మనకి తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్లో రిలీజ్ చేశారు. బుక్ మై షోలో నవ్వు అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 15 లియో. దీని గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ గారు మీరు కానీ ఫస్ట్ 10 మినిట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ 10 మినిట్స్ అనేది మూవీకి హైలైట్గా ఉంటుందేమో టోటల్ మూవీ అనేది రన్ అవడానికి. నెంబర్ 16 మతగం పార్ట్ 2. రీసెంట్గా పార్ట్ 2 నుంచి 2 ఎపిసోడ్స్ మాత్రమే ప్రీమియర్ చేశారు. ఇంకా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయంట. ఫైనల్ ఎపిసోడ్స్ మనకి అక్టోబర్ 19కి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 17 క్యాప్టెన్ మిల్లర్. ఫ్రెండ్స్ దీని గురించి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీని కూడా మన ముందుకు 2 పార్ట్స్గా తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ పార్ట్స్ అనేవి కామన్ అయితే అయిపోయి ఉన్నాయి. ఒకే మూవీని ఎక్స్టెండ్ చేస్తూనే పోతూనే ఉన్నారు. సో ఈ క్యాప్టెన్ మిల్లర్ కూడా మన ముందుకు 2 పార్ట్స్గా రాబోతుంది. ఇదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అయితే మనకి పార్ట్ 1 వచ్చేసి డిసెంబర్ 15కి రిలీజ్ చేయబోతున్నారు. యాక్టర్ ధనుష్, అలానే ఇంపార్టెంట్ రోల్స్లో శివరాజ్ కుమార్ గారు, అలానే ప్రియాంక మోహన్ అయితే యాక్ట్ చేశారు. ఇంకా పార్ట్ 2 విషయానికి వస్తే అరుహి ఫేమ్ ఆదితి బాలన్ అయితే మనకి పార్ట్ 2లో యాక్ట్ చేస్తుంది. సో దీని పోర్షన్ అనేది మనకి క్లైమాక్స్లో చూపించవచ్చు సీక్వెల్కి కనెక్షన్గా. నెంబర్ 18 హాయ్ నాన్న. అఫీషియల్ టీజర్ వచ్చేసి టుమారో మార్నింగ్ 11 AM రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 19 గోపీచంద్ న్యూ ఫిలిం డైరెక్టర్ సీను వైట్ల. రీసెంట్గా ఒక షెడ్యూల్ అనేది బిగిన్ చేశారు. ఇటలీ మిలాన్ సిటీ. సో అక్కడ షెడ్యూల్ అనేది ఫినిష్ చేసుకున్నారు. మూవీకి సంబంధించి కీ సీక్వెన్స్ అయితే షూట్ అయితే చేశారంట. మూవీ నుంచి మనకి ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూ షెడ్యూల్ అనేది త్వరలోనే బిగిన్ చేయనున్నారు. నెంబర్ 20 స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్. ఇది రియాలిటీ గేమ్ షో సిరీస్ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సిరీస్ని మనకి నవంబర్ 22కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సిరీస్ నుంచి మనకి లాంగ్వేజ్ వచ్చేసి కొరియన్, ఇంగ్లీష్ అండ్ ఇండియాలో హిందీ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. తెలుగు, తమిళ్ ఉన్నట్టు ఇంకా సోర్స్ అయితే లేదు. నెంబర్ 21 ఇన్విన్సిబుల్ సీజన్ 2. రీసెంట్గానే సీజన్ 1కి తెలుగు, తమిళ్ ఆడియో అనేది యాడ్ చేశారు. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ రేటెడ్గా అయితే ఉంటుంది. సీజన్ 2లో టోటల్గా 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. 2 పార్ట్స్గా ప్రీమియర్ చేస్తున్నారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వచ్చేసి నవంబర్ 3కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే ఉంటుంది. ఆల్ వర్షన్స్. రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ అనేవి 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye. Missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more